సినిమాపై మళ్ళీ బాలీవుడ్ డామినేషన్ మొదలైందా అంటే ప్రస్తుతానికి మాత్రమే. హిందీ ఇండస్ట్రీ తెలుగు సినీ పరిశ్రమ కంటే లీడింగ్లో ఉందని చెప్పాలి. అది ఎలా అంటే 1000 కోట్ల క్లబ్ రేస్లో టాలీవుడ్ను దాటి బాలీవుడ్ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకు కారణం ధురంధర్ 2. మార్చి 19న ధురంధర్ 2 రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా కనీవిని ఎరగని క్రేజ్ కనిపిస్తోంది. మార్చి 18న ఈ సినిమా ప్రివ్యూ షోస్ పడుతున్నాయి. దీంతో ధురంధర్ ఫ్యాన్స్ అలర్ట్ అయిపోయారు. ప్రివ్యూ షో చూసేందుకు దేశవ్యాప్తంగా ఆడియన్స్ అడ్వాన్స్ బుకింగ్ కోసం క్యూ కడుతుండటంతో ఇప్పటికే ప్రీ సేల్స్ లెక్కలు 18 కోట్లు దాటాయి. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ధురంధర్ 2 క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ సినిమాకు అలాగే బాలీవుడ్ కు మరో 1000 కోట్ల చిత్రంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే 1000 కోట్ల క్లబ్ లో టాలీవుడ్ డామినేషన్ కు గండి పడుతుంది. బాలీవుడ్ లీడింగ్ లోకి వచ్చేస్తుంది. గతేడాది రిలీజ్ అయిన బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ధురంధర్ 1000 కోట్లు దాటడంతో 1000 కోట్ల క్లబ్ లో హిందీ ఇండస్ట్రీ సినిమాల కౌంట్ 4కు పెరిగింది. అంతకుముందు అమీర్ ఖాన్ నటించిన దంగల్, షారూఖ్ నటించిన 2 బ్లాక్ బస్టర్స్ పఠాన్, జవాన్ మాత్రమే 1000 కోట్లు కొల్లగొట్టిన చిత్రాలు. 1000 కోట్ల క్లబ్ లో టాలీవుడ్ చిత్రాలను చూస్తే బాహుబలి 2, కల్కి, పుష్ప 2, RRR చిత్రాలు ఉన్నాయి. ధురంధర్ రిలీజ్ కి ముందు 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ గా ఉండేది. ఇప్పుడు బాలీవుడ్ 4, టాలీవుడ్ 4 1000 కోట్ల సినిమాలతో చేరి సమానంగా ఉన్నాయి. ధురంధర్ 2 1000 కోట్లు కొల్లగొట్టే ఈ క్లబ్ పై అల్టిమేట్ డామినేషన్ మళ్లీ బాలీవుడ్ చేతుల్లోకి వెళ్తుంది. మళ్లీ టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ బయటకు రావాలి. ముందుగా చరణ్ నటిస్తున్న పెద్ది, ఆ తర్వాత ప్రభాస్ కొత్త చిత్రం స్పిరిట్, అల్లు అర్జున్ కొత్త చిత్రం, మహేష్ బాబు వారణాసి, వీటితో 1000 కోట్ల క్లబ్ పై టాలీవుడ్ డామినేషన్ మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.